హాయ్ అందరికీ. ఈరోజు మహా అవతార్ నరసింహస్వామి మూవీకి వచ్చిన రివ్యూ ఎట్లుందో చెప్తా. జబుల్ నరసింహస్వామికి జై. నన్ను పిలిచావుగా. కానీ లాస్ట్కి నరసింహస్వామి ఉగ్ర రూపం వస్తాడు. మొత్తము థియేటర్ అంతా హిలాంచిపోయింది. అంతా అక్కడ చూస్తే థియేటర్లో అంతా ఖాళీ ఉంది. అంతా చూసుకుంటే నేను ఒక్కొని చూసిన, ఇక నాకు భయం. జబులో నరసింహస్వామికి జై. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 79th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇవాళ మనము మహా అవతార్ నరసింహ మూవీకి పోతున్నాము. యాక్చువల్గా ఎన్నో డేస్ నుంచి పోదాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మా లొకేషన్లో థియేటర్లో రాలేకుండా ఉంది. సో అట్లా అనేసి తెలుగులో చూస్తేనే కొంచెం ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అనేసి తెలుగు కోసం వెయిట్ చేస్తుండే. సో ఫైనల్గా నాకు ఒక 2 hours డ్రైవ్లో ఒక థియేటర్లో వచ్చినుండే. సో అట్లా అని బుక్ చేసి పోతున్నా. సో ఫైనల్గా థియేటర్కి ఏదో రీచ్ అయిపోతున్నా. నార్మల్గా ఈ సినిమా వచ్చేసి మన పాత సినిమా చూసుకుంటే భక్త ప్రహ్లాద అని ఉంటుంది, చాలా మంచి సినిమా ఉంటుంది. సాంగ్స్ అయినా కానీ అన్నీ బాగుంటాయి దాంట్లో. సో అదే సినిమా ఇప్పుడు యానిమేషన్లో తీస్తున్నారు. ఇక ఈ ఎస్కలేటర్ వచ్చేసి మీదికి తీసుకుపోతలేదని నేనే ఇక నడుచుకుంటా మీదికి ఎక్కినా. వాళ్ళ క్యాలరీ కౌంట్ అవన్నీ మర్చిపోయి చిరుతిండి తీసుకున్నా. ఇక అట్లా మొత్తం ఐస్ వేసుకొని మొత్తం పాప్కార్న్ తీసుకొని ఇక సినిమా షురూ అయిపోతుంది. ఇలా చూస్తే మొత్తం 20 స్క్రీన్లు ఉన్నాయి. అక్కడ 10 ఇక్కడ 10. ఇక్కడ అంతా చూస్తే మొత్తం జుమరాత్ గల్లీలాగా ఉన్నాయి. అంతా బారా గల్లీ జుమరాత్ గల్లీలాగా. సో నా స్క్రీన్ నెంబర్ 2 యాక్చువల్గా. ఇక ఫైనల్లీ ఇక వచ్చేసింది 2. సో ఇలా గుసాంజని చూస్తే ఒక్క మనిషి లేదా, నేను ఒక్కనే ఉన్నా. ఇక నాకు తెలిసి నేను వెయిట్ చేసుకుంటూ కూర్చొని ఎవరైనా వస్తారని, కానీ ఎవ్వరు లేరు. నేను ఒక్కనే ఉన్నా మొత్తం సినిమా మొత్తంలో. నన్ను పిలిచావుగా, నేను వచ్చేసాను. ఫైనల్లీ సినిమా అయితే అయిపోయింది. ఈ జూరాలను ఎప్పుడు చూసినా కూడా అది ఎందుకు పెద్దగైనాం రా నాయనా అని అనిపిస్తుంది. ఎప్పుడు చిన్నగానే ఉండాలని అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మొత్తము మాల్ మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. 12 అవుతుంది నైట్. సో అట్లా అనేసి ఇక స్టూడియో వేద్దామనేసి బయటకు వచ్చేసిన. ఇక కార్లో కూర్చొని ఇక స్టార్ట్ అయిపోయినా ఇక ఇంటికి పోయినాక రివ్యూ ఇద్దామని వెయిట్ చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మహా అవతార్ నరసింహ. సో ఇవాళ మూవీ చూసినాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ సినిమాలో మన పాత సినిమా చూసుకుంటే భక్త ప్రహ్లాద అనేసి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో వచ్చేసి యాక్టింగ్ అయినా కానీ, ఆ ఎమోషన్ కనెక్ట్ అయినా కానీ, దేవునిది భక్తి చూపించేదైనా కానీ, ఆ సాంగ్స్ అయినా కానీ ఇంత మంచిగా ఉంటుండే మనం చూసినప్పుడు. సో ప్రతిదాన్ని ఒక సాంగ్ విధంగా చెప్తుండే కదా. అదే సేమ్ సినిమా ఇది కొంచెం మన ఇవాళ రేపు జనరేషన్ లాగా తీసినుండే. కానీ నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా, యానిమేషన్ అనగానే ఏదో మనం ఆదిపురుష్ అవి ఇవన్నీ యూజ్ చేసి అట్లా అవుతుంది అని అనుకున్నాము. మళ్ళీ అట్లనే గ్రాఫిక్స్ అన్ని పెడితే ఎమోషన్ కనెక్ట్ కాదనుకున్నాం. కానీ
మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో వచ్చేసి లిరిక్స్ రైటింగ్, ఏదైతే డైలాగ్ రైటింగ్, లిరిక్స్ రైటింగ్, ఇంకా వాయిస్ డబ్బింగ్ చేసేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే జబర్దస్త్ రాసిర్రు. ఎమోషన్ వచ్చేసి ఎంత కనెక్ట్ అయిందంటే మంచిగా కనెక్ట్ అయింది అంతా. పాత సినిమాల్లో ఎట్లయితే ఉందో అదే సినిమా చూసినట్టు అనిపించింది, అదే దేవుని ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జిందగీలో ఎప్పుడన్నా నేను సినిమాకి పోయినప్పుడు 10 మందితో కలిసేసి చూస్తా. కానీ నేను ఎప్పుడైతే మార్నింగ్ నేను టికెట్ బుక్ చేసినానో, నేను ఒకటే టికెట్ నేను ఒక్కడినే బుక్ చేసిన యాక్చువల్గా. దాని తర్వాత ఫిల్ అయితే అని అనుకున్న పోయేవరకు. అక్కడ చూస్తే థియేటర్లో అంతా ఖాళీ ఉంది, అంతా చూసుకుంటే. నేను ఒక్కడిని చూసిన, ఇక నాకు భయం అవుతుంది. ఆ భక్తితో మొత్తం మునిగిపోయిన థియేటర్లు అయితే నాకు లిటరల్గా. అంటే ఎప్పుడు నేను ఇట్లా ఒక సినిమా ఇక్కడ యూఎస్ వచ్చేసి ఒక్కళ్ళు ఉన్నా కూడా సినిమా అనేది రన్ చేస్తారు. సో ఆ విధంగా నాకు అది అదృష్టమనా ఏమన్నా తెలియదు, కానీ నాకు కిస్మత్ అట్లా దేవుని దర్శనము నేను ఒక్కడిని చేసుకున్నట్టని నాకు అనిపించింది. సో అట్లనే కొంచెం భయం కూడా అనిపించింది. ఆ లాస్ట్ మూమెంట్లో ఏదైతే మొత్తం ఫైటింగ్ ఇంకా ఎమోషన్ కనెక్ట్ ఏదైతే చేసిందో చాలా మంచిగా ఉంది సినిమా. సో అదే మనం ఈ జనరేషన్ వాళ్ళకి ఎస్పెషల్గా ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పట్లో ఇటువంటి సినిమాలు అనేది వస్తే మస్తు ఉంటుంది. ఇంకొకటి మన ఈ జనరేషన్కి మంచిగా స్టోరీస్ అనేది మంచిగా కనెక్ట్ అవుతాయి యాక్చువల్గా. దేవుని గురించి అయినా కానీ, ఇంకా విష్ణు రూపమైనా కానీ అవతారాలు చాలా మంచిగా చూపించారు. లిటరల్గా విష్ణుదేవుడు అయితే నిజంగా మనం ఎప్పుడు ఏ సినిమాలలో మనం అట్లా చూపించలేదు కదా విష్ణుదేవుని. ఈ సినిమాలు అయితే చాలా మంచిగా చూపించారు మొత్తము. లిటరల్గా అంజీ సినిమా చూసినట్టు మనం ఇంకా భక్త కన్నప్ప అయినా కానీ ఇంకా ఇటువంటి సినిమాలన్నీ చూసినట్టు అనిపిస్తుంది. ప్రహ్లాదుంది కూడా వాయిస్ ఓవర్ ఎంత మంచిగా ఇచ్చారు అంటే, డైలాగ్ రైటింగ్ అయినా కానీ, లిరిక్స్ రైటింగ్ అయినా కానీ మొత్తం చాలా మంచిగా డైలాగ్ రైటింగ్ అనేది చేసారు. కానీ నేను కూడా విన్నా ఆ లాస్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో మొత్తం అది 1 year పట్టిందంట ఆ సీక్వెన్స్ కోసం ఎడిట్లా. కానీ ఇటువంటి సినిమాలు రావాలి యాక్చువల్గా, యానిమేషన్ సినిమాలు అనేది రావాలి. పిల్లలు చాలా మంచిగా కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లలకి మనకి ఏంది అంతా యానిమేషన్లో చూస్తేనే వాళ్ళకి మంచి కనెక్ట్ అవుతుంది, స్టోరీ పరంగా అయినా కానీ, మన విలువలు మన దాంట్లో ఎట్లెట్లా ఉంటాయి ఏం కథ అనేది కానీ. సో ఈ సినిమా వచ్చేసి అట్లా ప్రిఫరబుల్. కానీ లాస్ట్కి నరసింహస్వామి ఉగ్ర రూపం వస్తాడు, మొత్తము థియేటర్ అంతా హిలాంచిపోయింది. అంతగానం ఆ రూపం ఇప్పటిదాకా ఏ సినిమాలో తీయలేదు. నిజంగా చెప్తున్నా, ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి. బోలో నరసింహస్వామికి జై. సో ఇవాళ 79th ఇండిపెండెన్స్ డే. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఈ వ్లాగ్ దీంతో ఎండ్ అయింది. నెక్స్ట్ వ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.